ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అనకు చెప్పదలుచుకున్నా. రాజు వచ్చాడు, వీరాది వీరుడు వచ్చాడు, రారాజు వచ్చాడు, పట్టాభిషేకం మొదలు పెట్టండి, డప్పులు కొట్టండి, పాటలు పాడండి. ఐబొమ్మ రవి గతంలో తన ఒక కేసు మీద తను అరెస్ట్ అవ్వడం జరిగింది. సినిమా విషయంలో, సినిమా పైరేస్ విషయంలో ఒక సైట్ ఓపెన్ చేయడం విషయంలో తను అరెస్ట్ అవ్వడం జరిగింది. కానీ తను అరెస్ట్ అయిన తర్వాత విపరీతమైన అలుపెరగని గుర్తింపు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అతి తక్కువ టైంలో ఒక అర్ధస్థాయికి వచ్చినట్టే ఫ్యాన్స్ ఫాలోయింగ్, అటువంటి మాస్ ఫాలోయింగ్ తనకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు తన ఐబొమ్మ రవి సినిమా పైరట్ చేస్తారని సినిమా వాళ్ళు తను అరెస్ట్ చేపించారు. ఇలా సినిమా వాళ్ళే ఐబొమ్మ రవి మీద సినిమా తీస్తున్నారు. సో నిజంగా ఎంత గమ్మత్తైన విషయం అంటే, సో ఆయన యొక్క రేంజ్, తన యొక్క స్ట్రాటజీ ఆ రకంగా పెరిగింది. ఇట్లాంటి ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూస్తే మార్కెట్ లో మతిపోతుంది. నాకు నిజంగా అంత బాగుంది. సో ఎటకెళ్ళకైతే ఐబొమ్మ రవి రిలీజ్ అయ్యాడు. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సార్ దయచేసి ఇలాంటి టాలెంట్ పర్సన్ ఎంకరేజ్ చేస్తే అద్భుతంగా మీరు చూస్తే తెలంగాణలో మంచి మంచి మార్పులు చూస్తారు. ఇట్లాంటి వ్యక్తులని ఒక మంచిగా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా వాడడం కానీ, ఒక ఎథికల్ హ్యాకింగ్ వాడడం కానీ చేస్తే మాత్రం అద్భుతంగా సొసైటీ చాలా బాగుంటుంది. సైబర్ క్రైమ్ కానీ, సో ప్రతి ఒక్క సోషల్ మీడియా వింగ్ లా కానీ ఇటువంటి వాళ్ళని వాడితే రాజకీయ నాయకులు బడాబాబుల యొక్క బ్లాక్ మనీ బయటపడుతుంది. అదేవిధంగా దోపిడి దొంగల యొక్క కుట్రలు కూడా బయటపడతాయి. సమాజంలో ఎన్నో గుర్తింపులు, ఎన్నో మంచి పనులు జరుగుతాయని నాకు అనిపిస్తుంది. ఈయన సరిగ్గా వాడుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటది. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ ఉన్న సిపిఎన్ అయినా సరే దయచేసి వ్యక్తి సరిగ్గా వాడుకోవాలని మనస్ఫూర్తిగా ఒక విషయం వాళ్ళ భార్య వల్ల తను దొరకడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి అన్న, ఈ ఐబొమ్మ మీరు తెలుస్తారా తెలియదో మాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ నుంచి అయినా మంచి మంచి పనులు మీరు చేయండి. మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి ఆదాయం దొరికింది. సో మీరు ఒక చిన్న తప్పు చేయడం వల్ల సో అది కొంతమందికి డ్యామేజ్ అయింది, చాలా మందికి ప్లస్ అయినప్పుడు కూడా. సో వాస్తవంగా అయితే అటువంటి పనులు ఇక్కడ నుంచి అయినా మానేసుకొని మీరు ఐబొమ్మ 2.0 పెడతారా ఏం పెడతారా మాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ నుంచి అయినా మంచిగా సాగి అద్భుతంగా మీరు జీవితం ఎదగాలని మనస్ఫూర్తి దొరకకుండా ఒక చెప్తున్నా. ఆయనకైతే మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇట్లాంటి వ్యక్తి సినిమా రంగంలోకి వచ్చినా బాగుంటది. అన్న మీరు సినిమా రంగంలోకి రండి, మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, అద్భుతంగా మీ సినిమా ఎంకరేజ్ చేస్తారు. లేకుంటే మీరు అంతా మీకు ఇబ్బంది ఉంటే రాజకీయాలకు కూడా రండి, మీకు రాజకీయాలు కూడా స్వాగతిస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తులు కూడా రాజకీయాలకు వస్తే, ఐబొమ్మ రవి లాంటి రాజకీయాలకు వస్తే అద్భుతంగా ఉంటుంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగుంటది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐబొమ్మ రవి హీరోనా విలనా అంటే 100% చెప్తా తన హీరోనే. తన దగ్గర టాలెంట్ ఉంది, మంచి దమ్మున్న క్యాండిడేట్, మంచిగా ఏదైనా సరే కానీ ప్రశ్నించే విధానంలో చూసాం. ఆయన పోలీసు వారికే అంటే ఒక వార్నింగ్ ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు ఒక డేర్నెస్ ఎలా ఉందని. ఇలాంటి వ్యక్తిని కరెక్ట్ రూట్ లో వాడితే మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. ఆ విష్ ఆల్ ది బెస్ట్. తను బయటకు రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ నుంచి అయినా అన్న దయచేసి ఈ నెగిటివ్ వేలు వెళ్ళకుండా పాజిటివ్ వేలు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూసిన పవన్ సార్ యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్. బై బై.